ఇక మొదలెడదామా? డాక్టర్ గారు ఒక చిన్న డౌట్ అండి. వాట్ హ్యాపెన్? చెప్పండి అమ్మా. అంటే హోమియోపతి మెడిసిన్ వాడితే పథ్యం చేయాలండి? చాలా మంచి ప్రశ్న అమ్మా. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది. ఏ డౌట్ చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు హోమియోపతి మందులు వాడుతున్నాము, పథ్యం ఏమన్నా చేయాలా? పథ్యం మన యొక్క హోమియోపతి మందులకైతే ఉండవండి, మీ యొక్క సమస్యకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దురదలు ఉన్నాయనుకోండి, దురదలకి మనం వంకాయ పులుపు అవి కొంచెం తగ్గించుకోమని చెప్తాం. ఏవైతే ఇన్ఫెక్షన్ కారణం అవుతాయో వాటి వల్ల పెరుగుతాయి కాబట్టి ఆ యొక్క తిండి పదార్థాలు మాత్రం తగ్గించుకోమని చెప్తాము. అండ్ నొప్పులు ఉన్నాయనుకోండి, బంగాళదుంప చికెన్. అలాగే దీనికోసం ఒక డీటెయిల్ వీడియో ఒకటి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి నా లాంగ్ వీడియోస్లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్లోకి దాంట్లో చూస్తే మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అమ్మా మీరు కూడా లింక్ చూడండి ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి. మరి ఇలాంటి హోమియోపతి అప్డేట్స్ కావాలన్నా లేదా హోమియోపతిలో లైవ్ అండ్ జెన్యూన్ కేసెస్ మీకు కావాలన్నా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. I think what